కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. బాబు కోసం శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకుని దాదాపుగా ఒక 200 మనకు తెలిసిన కాశీ ఒకటి అండి. కాశీ కానీ దక్షిణ కాశీగా ఎంతో పేరుగాంచిన తెలంగాణలోనే మనకు ఎంతో పేరుగాంచి మా కళాకారులకు అందరికీ గట్టిగా చెప్పండి. మేము అడగగానే హైదరాబాద్ నుంచి ఇచ్చేసి మాకు లైవ్ అందిస్తున్న హనుమంతుడు కూడా వేదికకి రావాలని కోరుచున్నాం. సరే హనుమంత్ గారు సరే వేదికకి రావాలండి, యూట్యూబ్ లైవ్ అండి, మేము అడగగానే అవకాశం ఇచ్చారండి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా శ్వేతక్కను ఒక నిమిషం మాట్లాడుతున్నా కోరుచున్నామండి. స్మరించుకుంటూ ఈ యొక్క ఆధ్యాత్మికత ప్రశాంతత కోసం వస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువ గారు, మిగతా పెద్దలు రంగర్ గారు, ఆర్గనైజర్స్, ప్రత్యేకంగా చిన్నపిల్లలు. నృత్యం భారతీయ సంస్కృతికి మూలాధారం. అనేక రకాల నృత్యాలు. సాంప్రదాయం సంస్కృతి అంటే ఒక్క పదంలో కూడా మనం ఎక్కడ చెప్పలేదు. ఏది సంస్కృతి ఏది సాంప్రదాయం దానికి విభిన్న రకాల అర్థాలు, కొన్ని వందల రకాల అర్థాలు ఉన్నాయి. మరి నిజంగా కూడా భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం పరిరక్షపడుతుందంటే కారణం చిన్ననాటికి కూడా చిన్నపిల్లలకు ఆ సంస్కృతి పట్ల, ఆ భారతీయ నృత్యం పట్ల, కళల పట్ల వాళ్ళకు నేర్పుతున్న తల్లిదండ్రులకు కూడా నేను శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. సాధారణంగా మోడర్న్ నాగరికత పేరు మీద నాగరికత కోసం ఇండియన్ ట్రెడిషన్స్ చిన్న చూసే స్థాయికి వెళ్తాం. అంటే హిందూ ధర్మాన్ని, మన ఇండియన్ ట్రెడిషన్స్ను, ఇండియన్స్ను ఏ రకంగానైతే చిన్న చూస్తామో మనకు కనిపిస్తాం. మరి వాటిని అన్నిటికీ అతీతంగా కూడా గత 10 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఒక ప్రత్యేక దేశంగా కూడా కనిపించే నాయకత్వాన్ని కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. మరి చిన్నపిల్లలందరూ కూడా ఆ భగవంతుడు నారాయణేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని ప్రసాదించాలని, వాళ్ళందరూ కూడా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కూడా భగవంతుడు కోరుతా ఉన్నాం. చిన్నారుల తల్లిదండ్రులకి, స్టేజ్ పైన ఉన్నవారికి నా ఒక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు డాక్టర్ రాధామోహన్ గారు మన వేములవాడ పట్టణానికి రావడం చాలా ఆనందదాయకం. వారు ఇదొక్క ప్రోగ్రాం కోసమే బాంబే నుంచి ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ కళను కాపాడాలి, కళాకారులు ఎంకరేజ్ చేయాలి, ఇంకా వారికి ఉన్న ఒక ఉత్సాహం చూస్తుంటే ఈరోజు చాలా నాకు ఆనందంగా ఉంది. ఇంకా ఇట్లాంటి డాక్టర్ రాధామోహన్ గారి లాంటి కళాకారులు మీలో కూడా అందరూ కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని మీరు కూడా వారి స్థాయికి ఎదగవలసిందిగా చిన్నారులను నేను ఆశీర్వదిస్తున్నాను. మీలో కూడా ఉన్న ప్రతిభను ఈరోజు ఎంతసేపు గురువు గారి దగ్గర ఇందాక మేడం గారు చెప్పినట్లు, మిగతా మిత్రులందరూ చెప్పినట్టుగా మనలోపడే మనం చేసుకుంటూ ఉంటే మనమే గొప్పవాళ్ళమని మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది తప్ప, మనకు ఎప్పుడైతే స్టేజ్ మీద వచ్చి మనం నేర్చుకున్నది ఇక్కడ ప్రదర్శిస్తే దాంట్లో
మన మెరిట్స్ డిమెరిట్స్ అన్ని కూడా తెలిసిపోయి చేయడానికి డాక్టర్ రాధా మోహన్ గారు లాంటి అపరూపమైన పెద్ద కళాకారులు చెప్తే కానీ మనకు తెలియదు. ఎందుకంటే ఈ యొక్క గురువు గారు కూడా కొన్ని నేర్పించే సమయంలో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వారు కూడా అబ్జర్వ్ చేయకపోవచ్చు. కానీ రాధా మోహన్ గారు అట్లాంటి ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ వారు ముందర చేయడం అనేది చాలా మీ యొక్క అదృష్టము. మీరు ఈరోజు ఈ దాంట్లో కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నారంటే ఇక మీరు ఫ్యూచర్లో రాధా మోహన్ గారి కంటేగా పెద్ద కళాకారులు అవుతారని చెప్పి నేను ప్రకారం విశ్వసిస్తున్నాను. నిన్నటి 3 రోజుల నుంచి మన కుండపోతగా వర్షం పడుతుంది. అయినప్పటికీ కూడా శివుడికి నాట్యం అన్నా కళలన్నా ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు మీ అందరిని చూసి వరుణ దేవుని కూడా కాసేపు ఆగమని చెప్పారు. నా పక్కన కాపీ మన ఒక పిల్లలకి ఈ యొక్క ప్రదర్శన అయిన తర్వాత మళ్ళీ వర్షం కురవమని ఆదేశించడం వల్ల ఈరోజు వర్షం ఆగిపోయింది. మనందరికీ ఇంత మంచి ఫెసిలిటీ జరిగింది. ఈ యొక్క కుండపోతకి ఈరోజు మేము ఎంతో వేలాది మంది భక్తులు వస్తారని చెప్పి దేవాలయానికి ఆశించాము. కానీ ఈ ఒక వర్షం కారణంగా వాతావరణ శాఖ వారు సూచించిన మూలంగా ఈరోజు ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదని చెప్పి వారు చెప్పడం మూలంగా చాలా మంది కూడా ఈరోజు దేవస్థానం భక్తులు రాకపోవడం అంటే జరిగింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క వర్షాన్ని కూడా ప్రస్తుతానికి నిలుపుదల చేసి మీ యొక్క నాట్య ప్రదర్శనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఆ రాజరాజేశ్వర స్వామి వారికి నా ఒక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. దేవస్థానం తరఫున సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. మీరు ఏ టైంలో మేము పలాని ప్రోగ్రాం నిర్వహించుకుంటామని చెప్పి మా దగ్గర చెప్తే మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఎప్పటికప్పుడు అందించడానికి కూడా మేము పూర్తి సంస్కృతిని ఒక రకంగా వాళ్ళు డిమోరలైజ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడిన సందర్భంలో ఇట్లాంటి కళలు మనం పెంపొందించడము, భారతీయ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఇప్పుడు యోగా తీసుకోండి. యోగా అంటే ఒకప్పుడు పక్క దేశంలో కూడా తెలిసేది కాదు. కానీ ఒక 5-6 సంవత్సరాల నుంచి యోగా ఇంటర్నేషనల్ డే జూన్ 21 పెట్టిన కారణంగా అన్ని దేశాల్లో యోగా ఇంటర్నేషనల్ డే అని చెప్పి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా మన ఒక సంస్కృతిని అన్ని దేశాల్లో కూడా మన కేంద్ర ప్రభుత్వం వారు ఆ రకం కార్యక్రమం ముందు తీసుకెళ్లడం వల్ల మన యొక్క యోగా అనేది అన్ని ప్రపంచాల పరిచయపరంగా మన ఒక భారతీయ సంస్కృతి కళాకారులు అది కూడా ఒక రోజు పెడితే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఆ రోజు అన్ని స్టేడియంస్లో తర్వాత ఆడిటోరియంస్లో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టేసి ఆ ఒక నేషనల్ డేగా మనం పరిగణిస్తే చాలా బాగుంటుందని చెప్పి నా ఒక అభిప్రాయం. కాబట్టి దానికి కూడా రాధా మోహన్ గారిని ముందుని కృషి చేయవలసిందిగా నా మనవి చేస్తున్నాను. మీరు రవి గారు మీరందరూ సిద్దిపేట నుంచి పనిగట్టుకున్న తను ఎంత ప్రోత్సాహం అంటే ఒక తోబుట్టులాగా మన అశోక్ వారు శివకుమార్ గారు కొంచెం ముందుగా సార్ చూస్తారు మిమ్మల్ని. నిషిద్ధ సాయి ప్రియ सेजल साहनी ఓకే.